న్యూస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం శాంతి భద్రతల్ని కాపాడుతూ ప్రజలకు కొండంత అండగా ఉండాల్సిన గౌరవప్రదమైన ఉద్యోగం. కానీ కొంతమంది విధి నిర్వహణలో పక్కదారి పడుతున్నారు. అక్రమ సంపాదనకు అలవాటు పడి పోలీస్ శాఖలోనే ఖతర్నాకులుగా మారిపోతున్నారు. అక్రమ సంపాదనతో కోట్లకు పడగలెత్తున్నారు. రియల్ ఎస్టేట్ దందాలు, స్టేషన్లలో సెటిల్మెంట్లతో డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులతో ఏసీబీకి చిక్కి జైలు ఊచలు లెక్కపెడుతున్నారు. విశాఖ సిటీలో సర్కిల్ ఇన్స్పెక్టర్ల అవినీతి కైలాసగిరి కొండలను మించిపోతోంది. 4 నెలల వ్యవధిలో 3 అవినీతి పోలీసు అధికారులు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. విశాఖ కమిషనరేట్ పరిధిలో ఉద్యోగం అంటే నిత్య కళ్యాణం, పచ్చతోరణం అనుకుంటూ అడ్డగోలు సంపాదనకు గేట్లు తెరిచారు. అక్రమంగా సంపాదించిన కోట్ల రూపాయలను రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో కూడబెడుతున్నారు. అసలు ఉద్యోగాన్ని, ప్రజారక్షణను గాలికొదిలేసి లిక్కర్ లాబీలు, స్టేషన్ సెటిల్మెంట్లతో అవినీతి సామ్రాజ్యాలను నిర్మిస్తున్నారు. సివిల్ కేసు స్టేషన్ కు వస్తే చాలు ఖాకీల పంట పడినట్టే. 4th టౌన్ సీఐ కేవీ బాలకృష్ణ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టి అడ్డంగా బుక్ అయ్యాడు. ఈయన గారి అక్రమ సంపాదన మార్కెట్ విలువ ప్రకారం 20 కోట్ల పైమాటే. పీఎం పాలెంలోని బాలకృష్ణ ఇంటితో పాటు 8 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులకు కళ్లు చెదిరే ఆస్తులు కనిపించాయి. భారీ భవంతులు, వెండి, బంగారు ఆభరణాలతో పాటు ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములకు సంబంధించిన కీలక పత్రాలు బయటపడ్డాయి. ప్రభుత్వ అనుమతులు లేకుండా అత్యంత ఖరీదైన భూముల క్రయ విక్రయాలను బాలకృష్ణ నిర్వహించారు. బంధువులతో పాటు ఓ మాజీ రౌడీ షీటర్ను బినామీగా పెట్టుకున్నట్లు గుర్తించిన ఏసీబీ వాళ్ల ఇళ్లలో కూడా సోదాలు చేసింది. ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో 4th టౌన్ పోలీస్ స్టేషన్ పై అవినీతి నిరోధక శాఖ ఎప్పటి నుంచో నిఘా పెట్టింది. తమిళనాడుకు చెందిన అన్నదమ్ముల గొడవను సెటిల్ చేసేందుకు సీఐ బాలకృష్ణ 2 లక్షలు నొక్కేశాడు. కింది స్థాయి సిబ్బందికి తాయిలాలు పంచినట్టు ఏసీబీకి ఫిర్యాదు వచ్చింది. దీంతో ఓ కన్నేసి ఉంచిన ఏసీబీ బాలకృష్ణ అవినీతి బండారాన్ని బట్టబయలు చేసింది. స్టేషన్ పైన వచ్చే కంప్లైంట్స్, దీని ఆధారంగా మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ని మనం అనలైజ్ చేసి ఈ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు మనం పెట్టడం జరుగుతుంది. బాలకృష్ణ విషయంలోన ఆస్తులు కొనటం, అమ్మటం అన్నది కూడా మనం గమనించాం. వీటి అన్నిటికీ పర్మిషన్స్ కూడా గవర్నమెంట్ నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంది, అవి తీసుకోలేదు. సో ఈ నోన్ సోర్సెస్ నుంచి లేదు కాబట్టి డిఏ కేసు అరేజ్ అవుతుంది. ఇప్పటి వరకు అనుకున్న దాని ప్రకారంగా బాలకృష్ణ దాంట్లో సుమారు 2 కోట్ల దాకా ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని చెప్పి మనకి ప్రాథమికంగా మనకి ఇన్ఫర్మేషన్. బాలకృష్ణ ఒక్కడే కాదు, ఈయనకు మించిన సర్కిల్ ఇన్స్పెక్టర్లు విశాఖ పోలీస్ శాఖలో ఇంకా ఉన్నారు. ఏసీపీ వల విసిరితే అవినీతి తిమింగళాలు ఎన్నో బయటపడ్డాయి. విశాఖ జిల్లాలో ఖాకీల అక్రమ సంపాదన బయటపడింది మెరైన్ సీఐ హుస్సేన్ కేసుతోనే. ఆయన 4th టౌన్, పెందుర్తి వంటి కీలకమైన పోలీస్ స్టేషన్లో పనిచేసినప్పుడు కోట్ల రూపాయల సిమ్స్ స్కామ్ తో పాటు ఆర్థిక లావాదేవీలతో ముడిపడిన కేసులు నమోదయ్యాయి. అప్పట్లో సీఐ హుస్సేన్ అవినీతిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. కానీ ఉన్నతాధికారుల ప్రాపకంతో హుస్సేన్ హ్యాపీగా ఉద్యోగంలో కొనసాగాడు. యథా రాజా తథా ప్రజ. రాజులు ఎలాగో ఉంటారో ప్రజలు అలాగే ఉంటారు. అలాగే గవర్నమెంట్లో కూడా మన నేతలు, మన సీనియర్ ఆఫీసర్లు ఎలాగో ఉంటారో కింద కూడా అలాగే ఉంటారు. ఇప్పుడు ఈ లంచగొండితనం అనేది కింద లెవెల్లో తక్కువ ఉంటే పెద్ద లెవెల్లో చాలా పెద్ద ఎత్తున ఉంది. అది ఇప్పుడు ఒక్కొక్క ఆఫీసరు, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీసులో, ఒక సబ్ ఇన్స్పెక్టరు, రెవెన్యూలో ఒక ఆర్డీఓ, వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయడానికి లక్షల రూపాయలు పేమెంట్. ఎందుకంటే వాళ్ళు ఒక దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు వీళ్ళకి సహకరిస్తారు. వాళ్ళకి ఇటువంటి దీంట్లో వాళ్ళకి డబ్బు సమకూర్చి, వాళ్ళ లాభాలు సమకూర్చే దాంట్లో వీళ్ళు సహకరిస్తారు. అరవాడ, పెందుర్తి ఏరియాల్లో సీఐ హుస్సేన్ కొడుకు పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని తెలిసి అధికారులు ముక్కును వేలేసుకున్నారు. భూ వివాదాల్లో బాధితులను బెదిరించి భూములు రాయించుకోవడం, నిరుపేదలకు ప్రభుత్వం కేటాయించిన స్థలాలను బినామీ పేర్లతో తన ఖాతాలో వేసుకోవడం, పోలీస్ డ్రెస్ ను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు దిగటం, ఇది షేక్ హుస్సేన్ అవినీతి జాబితా.